జోష్న తెగింపుగా మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాసు. పక్కనే ఉన్న కార్తీక్తో అల్లుడు అల్లుడు నా కూతుర్ని చూస్తే భయమేస్తుంది. ఏం చేస్తే ఇది మారుతుంది అంటాడు కార్తీక్తో. దాసు అలా కంగారు పడడంతో మావయ్య నువ్వు ఇక్కడ ఏం చూడలేదు ఏం వినలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. తనతో నేను మాట్లాడతాను. తేల్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ దాసుని పంపించేస్తాడు కార్తీక్. వెంటనే జోష్న మొదలుపెట్టు బావా అంటుంది కార్తీక్తో కోపంగా. అది ఎప్పుడూ మొదలైంది మరదలా. ఈ రోజుతో అది ఆపాలి అంటాడు కార్తీక్. ఆపాలంటే నిజం చెప్పాలి అంటుంది జోష్న. చస్తానంటావా అంటాడు కార్తీక్. అయినా నేను చస్తానంటే నీకేంటి బావా. మా నాన్న అంటే నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంటాను. నువ్వు వీటికి లొంగవు కదా అంటుంది జోష్న. అయితే నిజం ఒప్పుకోవచ్చు కదా అంటాడు కార్తీక్. ఒప్పేసుకుంటాను. నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటాను. ఒక కండిషన్ ఉంది అంటుంది జోష్న. ఏం చేయాలి అంటాడు కార్తీక్. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది జోష్న. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. నన్ను నీ భార్యగా చేసుకుంటానంటే నేను మంచిదానిలా మారిపోతాను అంటుంది జోష్న. నాకు పెళ్ళయింది అంటాడు కార్తీక్. దీపకు కూడా పెళ్ళయింది కదా, అయినా నువ్వు చేసుకున్నావుగా అంటుంది జోష్న కార్తీక్తో అరుస్తూ. దీప ఇప్పుడు నా భార్యగా ఉంది. అయినా దీపను తప్ప మరెవరిని నా భార్యగా ఊహించుకోలేను అంటాడు కార్తీక్. ఎస్, నేను కూడా నన్ను ఈ ఇంటి వారసురాలిగా తప్ప దాసు కూతురిగా ఊహించుకోలేను. నువ్వు ఎలా దీపకు భర్తగా ఉండాలని అనుకుంటున్నావో నేను కూడా అలానే నా ఆస్తికి వారసురాలుగా ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు ఎలా నా మెడలో తాళి కట్టలేవో నేను అలానే నిజం ఒప్పుకోలేను అంటూ అరుస్తుంది జోష్న. ఒప్పుకొని తీరాలి అంటాడు కార్తీక్ కోపంగా. అది జరగదు అంటుంది జోష్న. జరుగుతుంది. నేనే వెళ్ళి నిజం చెప్తాను అంటాడు కార్తీక్. అప్పుడు నేను చస్తాను అంటుంది జోష్న. నో ప్రాబ్లం అంటాడు కార్తీక్. చస్తాను కానీ చచ్చే ముందు దీపని చంపే చస్తాను అంటుంది జోష్న. ఇక జోష్న రగిలిపోతూ నా ప్రాణం అంటే నీకు లెక్క లేకపోవచ్చు. దీప ప్రాణం అంటే నీకు లెక్కే కదా. పైగా దీప కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది. నేను ఒక్క ప్రాణం తీస్తే బోనస్గా మరో ప్రాణం పోతుంది అంటుంది జోష్న. దీప జోలికి వస్తే నువ్వు దాసు మామయ్య కూతురివి అని కూడా చూడను అంటాడు కార్తీక్. నువ్వు నా జోలికి వస్తే దీప నీ భార్య అని కూడా చూడను అంటుంది జోష్న అంతే పొగరుగా. జోష్న అని అరుస్తాడు కార్తీక్. ఏం బావా భయమేస్తుందా అంటుంది జోష్న. నువ్వు కోరుకునేదే భయాన్నే అయితే ఆ భయాన్ని నీకే పరిచయం చేస్తాను జోష్న. నేను కాదు, నీ అంతట నువ్వే నేను ఈ ఇంటి వారసురాలిని కాదు అని చెప్పిస్తాను అంటాడు కార్తీక్. నాతోని నిజం చెప్పించడం అది నీ వల్ల కాదు బావా అంటుంది జోష్న ఆవేశంగా. అవుతుంది అంటాడు కార్తీక్ కోపంగా. ఛాలెంజ్ అంటుంది జోష్న ఆవేశంగా చేతిని కార్తీక్ వైపు చూపిస్తూ. ఎస్ ఛాలెంజ్ అంటాడు కార్తీక్ సేమ్ అలానే. ఆ సీన్ అదిరిపోతుంది. వెంటనే కార్తీక్ చిట్కలు వేస్తూ గుర్తుపెట్టుకో చిన్న మరదలా, కావాలంటే ఈరోజు తారీఖు రాసి పెట్టుకో. నేను పెట్టే ఈ టార్చర్ తట్టుకోలేక నేను నీ కూతుర్ని కాదు అమ్మా, దీపే నీ కూతురు అని సుమిత్రతో అందరి సమక్షంలో చెప్పేలా చేస్తాను అంటాడు కార్తీక్ ఛాలెంజింగ్గా. అలా నువ్వు చేయలేవు బావా అంటుంది జోష్న. చేసి చూపిస్తాను అంటాడు కార్తీక్. ట్రై చేయి, అంతవరకు నిజం బయటికి రాకూడదు అంటుంది జోష్న. దాంతో కార్తీక్ నవ్వుతూ నీ చేత చెప్పిస్తాను అని ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంకెవరితోనే ఎందుకు చెప్పిస్తానే నా చిన్న మరదలా అంటాడు కార్తీక్ జోష్నతో. నువ్వు హీరోవి బావా అంటుంది జోష్న. నువ్వు మాత్రం విలన్వే అంటాడు కార్తీక్ విసుగ్గా. దాంతో జోష్న ఎస్, నీ పక్కన హీరోయిన్గా ఉండే అవకాశం లేనప్పుడు విలన్గా అయినా ఉంటాను. అవును, నేను విలన్, ఉత్తమ విలన్ అని జోష్న అనగానే కార్తీక్ కోపంగా చూస్తూ నిన్ను బెస్ట్ కమెడియన్గా మార్చే బాధ్యత నాది అంటాడు వెటకారంగా. జాతకాలు చెప్పొద్దు అంటుంది జోష్న కోపంగా. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటాడు కార్తీక్ చిటికలు వేస్తూ. ఆల్ ది బెస్ట్ అంటుంది జోష్న కోపంగా. బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు కార్తీక్. ఇక మరోవైపు దీపను శ్రీధర్ కాంచన్లు ఆరాలు తీయడం మొదలుపెడతారు. కార్తీక్ పార్టీలో చాలా టెన్షన్ పడినట్లు అనిపించింది. కారణం ఏమై ఉంటుంది దీప అని నిలదీస్తుంది కాంచన. నాకు తెలియదని చెప్తూనే దీప కూడా ఆలోచనలో పడుతుంది. బావ ఎందుకు కంగారు పడ్డాడు, బహుశా జోష్న గురించి ఏదైనా తెలిసిందా అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.